తమ భుజాలపై ఎత్తుకొని ప్రపంచానికి చూపిస్తున్నటువంటి మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. నిజంగా మీడియా లేకపోతే ఏ రాజకీయం లేదు, రాజకీయ నాయకులు లేరు, ఏ కళాకారులు లేడు, కవి గాయకులు లేడు. మీకు మనస్ఫూర్తిగా శిరసొచ్చి నా మీడియా తమ్ముళ్ళందరికీ, అన్నలందరికీ వరంగల్ శ్రీనివాస్ నమస్కరిస్తున్నాను. తమ్ముడు విక్రమ్ విద్యార్థి నాయకుడు. మూడో ప్రపంచ యుద్ధం కనుకంటే అదొక పేద పిరంగి కంటే పవర్ఫుల్ ఆయుధం. ప్రతి విద్యార్థి నరాన ఉద్యమాలను, పోరాటాలను నూరిపోసే మందుగుండు సామాగ్రి విక్రమ్. ఆ కర్మాగారానికి నాయకుడు, ఆది నాయకుడు మా అన్న జాగుల సీనన్న. నిజంగా వరంగల్ శ్రీనివాస్ అనేవాడు నూరేళ్ళ నా ఊరు గేయ కావ్యం రాసినప్పుడు అది 243 చరణాల కావ్యం. ఆ కావ్యాన్ని మా తమ్ముళ్ళైనటువంటి జూపాక శివకు, గోల్కొండ పిచ్చలకు, నాకు వాడు కొడుకో తమ్ముడో అన్నో తెలియని మా గూడూరు మహేష్కి, వీళ్ళకు నేను మొదట వినిపించినప్పుడు, అన్న నూరేళ్ళ నా ఊరు 243 చరణాలు, 243 మంది గాయని గాయకులతో పాడిస్తే బాగుంటుంది అన్నప్పుడు చాలా కష్టమైన పని ఇది. 243 మంది గాయని గాయకుల ఎంపిక ఎక్కడ నుంచి చేస్తాం అంటే మా గోల్కొండ బుచ్చన్న, తమ్ముడు ప్రవీణ్, మహేష్, జూపాక శివ, మేమంతా వింటూ ఉంటాం. మేము వస్తాం, మీతో ప్రయాణం చేస్తాం అన్నప్పుడు మీరు ఎట్లా చేద్దాం అని నా దగ్గర మిత్రులు విచారించగా మల్లిక్ తేజ ఆ తమ్ముడికి ఫోన్ చేసినప్పుడు నేను 2 కెమెరాలు పట్టుకొని మీరేసే ప్రతి అడుగు షూట్ చేస్తానన్నా. పాట ఆరంభం నుండి అంతవరకు మీ వెంటే ఉంటా అన్నాడు. ఇది చివరి కార్యక్రమం. తనకి ఎన్ని పనులున్నా కూడా నా వెంటనే ఉన్నాడు తమ్ముడు. వీళ్ళంతా నాకు దేవుళ్ళు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నా. నిజంగా నేను నా కన్న తండ్రిని, నా తల్లిని, నా తోడబుట్ట అన్నల్ని పోడగొట్టుకున్నప్పుడు నాకు ఇంత పెద్ద బలం ఇది. అనునిత్యం నా వెంటనే నేను ఎక్కడ పోయినా మహేష్ అని చూస్తాను. వాడు అందరితో తలుచుకుంటే కాంతం ఉండదు. నేను మీ ఎంట ఉంటా. మీరు కర్మాగారం పెడతారు, కార్ఖాన పెడతారు, నూతన గాయకులను వెలికి తీస్తారు, మీతోనే సాధ్యమైందన్నా అని నాకు గట్టి నమ్మకం ఇచ్చి నాకు ఒక వెన్నుపూసలాగా వాడు నా వెంట ఉన్నాడు. తమ్ముడు గూడూరు మహేష్. నేను దాసరి గారికి చాలా పాటలు రాయడం జరిగింది. దాసరి గారు పోయిన తర్వాత నేను చాలా బాధలో ఉన్నప్పుడు నాకు దాసరి నారాయణరావు గారు ప్రతిరూపం లాగా నాకు సముద్రంలో కనిపించాడు. నా ప్రతి పాటను, ప్రతి పదాన్ని ముద్దాడినన్న నేను కలుసుకున్నప్పుడు, అన్న నా పాటలు నేనే ట్యూన్ చేసుకుంటా, సంగీత దర్శకుడు అంటే ట్యూనే కదా చేయవలసింది, నాకు అవకాశం రాలేదన్న సంగీతం అంటే. నాకు 3 సినిమాలు సంగీతం ఇచ్చాడు అన్న. ఆ జన్మాంతం మీ పాదాలకు నమస్కారం చేసిన చాలా చిన్నోళ్ళన్నా. మీ ప్రేమ నాకు మీ దగ్గర అమ్మ ప్రేమ దొరుకుతుందన్న. ఆ తర్వాత
వరంగల్ శ్రీనివాస్ అనేవాడు ఎవరికి చేయి చాపి ఈ చివరి ప్రయాణం వరకు కూడా 1 ఎంపీకి చేయి చాచలేదు ఈ కార్యక్రమానికి. నా జాతి దైవం జాజుల శ్రీనాన్న అనంతపురంలో కానీ, విజయనగరంలో కానీ, విజయవాడలో కానీ, మంచిర్యాలలో కానీ, ఆదిలాబాద్లో కానీ, నిజామాబాద్లో కానీ, ఖమ్మంలో కానీ అన్ని జిల్లాలలో నాతో పాటుగా మొత్తం 6గురికి అకామిడేషన్ కల్పించి నిజంగా మీరు లేకపోతే నీ కార్యక్రమం చేయకపోతున్నాను. ఇలాగే నన్ను మీ సొంత తమ్ముడాన్ని స్వీకరిస్తారని నేను ఆశిస్తున్నా. మీరు నా అదృష్టం అన్నారు. అలాగే వేణన్నకు నాకు ప్రతిసారి మంచిగా కూర్చుండి ఫస్ట్ గేర్లో ఉన్న బండి టాప్ గేర్ వేసి బండి మూవ్ చేయకుండా అక్కడే ఉండి ఎక్సలెంట్ ఇస్తే ఎంత రేస్ అయిందో అంత రేస్ అయ్యేవాళ్ళం మేము ఇద్దరు. ఆ పాట గురించి ఎప్పుడు వాడినా కూడా నువ్వు చేస్తావా నేను చేయనా, నువ్వు చేస్తావా నేను చేయనా అని. దాని వెనుక నిజంగా శివ కానీ, బుచ్చన్న కానీ, ప్రవీణ్ కానీ, మా మహేష్ కానీ వీళ్ళు లేకపోతే ఈ ప్రయాణం సాగపు. మా మహేష్ గారు కూడా నా లెక్కలే చిన్న మనస్తత్వం. నేను మీ అందరి సమక్షంలో ప్రత్యేకమైన సన్మానం ఏర్పడిస్తున్నాను. నన్ను వేదిక మీద పిల్లలు పేడు వాడు నిజంగా వేదిక మీద కూర్చునేవాడు మాట్లాడలేకపో. ఏ వేదిక మీద కూర్చుని వాడు మాట్లాడాడు. ఒక్కసారి వానికి మైక్ ఇచ్చినందుకు కరీంనగర్లో మాట్లాడమంటే వాడు మైక్ తీసుకొని వాడు మాట్లాడినమాట మా సీనియర్ నా అమ్మ కడుపుండగానే ఆయన నేర్చుకున్నాడు చెప్పి అంతే. ఎంతగా ఏం మాట్లాడదు అది వీడికి ఇంతే, వీడు ఎక్కువ మాట్లాడాలి. వానికి మీ అందరి సమక్షంలో వాళ్ళు సన్మానం చేస్తారు. నిజంగా వాడు నా బ్యాక్ బోన్ అండి. నిజంగా వాళ్ళు లేకపోతే నేను లేనన్నా. నేను ఎన్నిసార్లు కంగారు పడుకుంటా ఫోన్ పెట్టుకుని బయట కూర్చున్నా. ఇగో వీడే అన్నవాడు నా మీద అలిగిపోతావరా, నువ్వు లేకపోతే నాకు ఈ వేదిక లేదు, ఈ కార్యక్రమం లేదు, ఇది ఏది లేదురా, నువ్వే కదరా ఈ కార్యక్రమం పెట్టు వెళ్తుంది అని చెప్పి చాలు. నిజంగా నూరేళ్ల నా ఊరు 100 ఏళ్ల పూర్వం మానవుడి జీవన విధానం, అప్పటి సంస్కృతి సాంప్రదాయాలు, కట్టుబాట్లు, యాస, భాష, 16 రోజుల పెళ్లిళ్ళు, సంస్థలు, వడకలగ్గాలు, వ్యవసాయ పద్ధతులు, తిథులు, నక్షత్రాలు, ఆరోగ్య అలవాట్లు ఇట్లా చెప్తూ పోతే వాల్మీకి రామాయణాన్ని ఏ విధంగా రాసిందో నేను రాసింది మానవుని మాయముంత. మన బొట్టు తాడు కోసిన కొడవలి ఏ బొందన పడ్డదని వెతుకులాట. మానవుని కేర్ ఆఫ్ అడ్రస్. ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి మరియు మేము తిరిగిన అన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాలలో సమయం దొరకక అప్పుడు అందుబాటులోకి రాని గాయకులు చాలా మంది వచ్చిండ్రు. విజయవాడ నుండి పద్మశ్రీ వచ్చింది, వరంగల్ దగ్గర నుండి ఆరపల్లి నుండి ఆ చెల్లె లావణ్య వచ్చింది, మా మంజుల నల్గొండకు వచ్చింది, ఇక్కడికి వచ్చింది మమత. ముఖ్యంగా నా ఇంట్లోనే ఉండి నా అన్న కూతురు నా తెలియకుండా ఇవో ఇక్కడ ప్రత్యక్షమైంది. నా ఇంట్లో నేను పోతే మేము ఒక దగ్గరనే ఉంటాం, ఒక ఇంట్లోనే ఉంటాం కదా. అది వరంగల్ తెలియకుండా ఇక్కడికి వచ్చి సందర్భంగా కలిసి సర్ప్రైజ్ ఇచ్చింది. మా తమ్ముడి కొడుకు చక్రి. ఈ చరిత్ర 243 మంది గాయని గాయకులు, 243, 72 మంది ఫిమేల్ సింగర్స్, 171 మంది మేల్ సింగర్స్. ఇది 2025 అన్ని 9s. ఈ కావ్యం
పుస్తకం కూడా ఇస్తున్నాం, చాలా పెద్ద ఎత్తున దాన్ని ఫంక్షన్ చేస్తాం. ఈ అతిథులంతా మనం ఆ రోజు చూడొచ్చు పిల్లని. ఈ కావ్యాన్ని 243 మంది కొరియోగ్రాఫర్స్తో తమ్ముడు అంతర్ల నాగరాజు కంపోజ్ చేస్తున్నాడు. నేను గిన్నిస్ బుక్ డాక్టరేటా అదా ఇదా ఏం ఆశించకుండా నేను చేస్తున్న ఈ ప్రయాణం. దీని గురించి గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్లో నూరేళ్ల నావూరు రాసిన రచయిత ఎవరు అని క్వశ్చన్ వచ్చింది. అది చాలా అదే నాకు గొప్ప వరం. ఇంకా దాని పరిణామాలు ఇంకా ఏ విధంగా ఉంటాయో వెంటనే మీడియా వాళ్ళకి తెలియజేస్తా. నాకు ఇవాళ కార్యక్రమం ఉందన్న అనగానే వీరబాబు అన్న పిఆర్ఓ గారు వీళ్ళందరినీ అరేంజ్ చేసిండు. మీకు వాట్సాప్ అన్నా, మీకు కళాబృందనాలన్నా థ్యాంక్ యూ అన్నా. మీకు కొద్ది టైంలో చెప్పగానే మీకు ఇది పెద్ద లెక్కది కదా. 600 సినిమాలకు మీరు 600 6,000 తెలుసు. 600 సినిమాలకు కావచ్చు మీరు పిఆర్ఓగా పనిచేశారు. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు లేకపోతే సభ్య సమాజంలో ఏది లేదు, ఎవరు లేరు, ఏది కూడా ప్రపంచం తెలియదు. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈరోజు చివరి అవకాశం గాయకులకు ఎంపిక చేసి ఫిబ్రవరి మొదటి వారంలో మా గజ్వేల్ వేలన్న అమూల్య 600 మంది పైన గాయకులు నాకు నా దృష్టిలోకి వచ్చారు. మొత్తం 460 మంది ప్రదర్శన ఉంటుంది. అవసరమైతే నాకు మీరే సెలబ్రిటీ సింగర్స్ను 10 మందిని పక్కకు పెట్టైనా కూడా మీతోనే పాడిస్తారని ఈ సభాముఖంగా మీకు ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.